కడప ఎర్రముక్కపల్లిలో అరాచకానికి పరాకాష్ట కనిపిస్తోంది. అర్ధరాత్రి వేళ వందలాది మంది రౌడీలు జేసీబీలతో వచ్చి ఒక నిరుపేద దళిత కుటుంబాన్ని రోడ్డున పడేశారు. ఇప్పుడు ఆ బాధితులు తమ చిన్న పిల్లలు వృద్ధులతో కలిసి నడి రోడ్డుపై బైఠాయించి న్యాయం కోసం పోరాడుతున్నారు. బాధితులు చెబుతున్న మాటలు వింటుంటే గుండె తరుక్కుపోతోంది. ఎమ్మెల్యే అనుచరులైన శ్యామ్ సుందర్ రెడ్డి, లక్ష్మణ్ రెడ్డి తమ భూమిని కబ్జా చేయడానికి దౌర్జన్యానికి పాల్పడ్డారని వారు ఆరోపిస్తున్నారు. కేవలం ఇల్లు కూల్చడమే కాకుండా ఇంట్లోని మహిళల మెడలో ఉన్న మంగళ సూత్రాలను కూడా లాక్కెళ్లారని వారు కన్నీరు మున్నీరవుతున్నారు. మేము దళితులం కాబట్టి మాపై ఇంత దౌర్జన్యం చేస్తున్నారా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ అన్యాయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించాలని, ఒక్కసారి తమతో మాట్లాడి న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. స్థానిక నేతల అండతోనే అరాచకం జరుగుతోందని, పెద్దవాళ్లతో మేము పోరాడలేమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎర్రముక్కపల్లిలో పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా ఉంది. పోలీసులు నిందితులను కాపాడుతున్నారా లేదా బాధితులకు అండగా ఉంటారా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఘటనకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మనం చూస్తున్నాం ఇటు అర్ధరాత్రి పూట జేసీబీలతో వచ్చి ఒక ఇల్లునైతే కూల్చివేశారు. అసలు బాధితులు ఏం చెప్తున్నారు, వాస్తవంగా దీని వెనక అసలు ఏం జరిగిందనుకోవచ్చు, అసలు పోలీసులకు వాళ్ళు కంప్లైంట్ చేశారా? ప్రసన్న కడప నగరం నడిబొట్టు ఉంటే ఎర్రముక్కపల్లిలో మాత్రం ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. గత రాత్రి దాదాపు 100 మందితో కూడినటువంటి కొంతమంది తెలుగుదేశం పార్టీ అనుచరులు తమ ఇంటిపైకి వచ్చి అర్ధరాత్రి సమయంలో తమ ఇంటిని 2 జేసీబీల్లో అత్యంత దారుణంగా కూల్చివేశారంటూ కూడా బాధితులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా మనం చూసుకుని ఇంటి వద్ద ఉన్న అర్ధరాత్రి సమయంలో ఇంట్లో అందరూ పిల్లలు మందికి పైగా ఇద్దరు కూడా 2 జేసీబీల వచ్చి తమ ఇంటిని ఎందుకు పరిస్థితుల్లో ఒకసారిగా జేసీబీలతో కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేస్తారంటే మనం చూస్తున్నాం. అట్లీస్ట్ కనీసం కూల్చే సమయంలో కనీసం ఎందుకు రోడ్డు మీద బట్టలు సైతం పిల్లలు స్కూల్ బ్యాగులు కావచ్చు, లేదంటే ఇంట్లో విలువైన సామాగ్రి కావచ్చు, విలువైన ఉన్నాయి, వాటన్నిటి కూడా కనీసం మా పరిస్థితి వినే సమయం వినే పరిస్థితి ఆపై దాడులు చేస్తే కూడా ఏదైతే మొత్తం మా ఇంటిని ఒక్కసారిగా 2 ఇప్పుడు మేము నడి రోడ్డుపై ఉన్నాం, మాకు న్యాయం చేయాలంటూ కూడా బాధితులంతా కూడా వాపోతున్నారు. వారందరూ కూడా తక్షణమే పవన్ కళ్యాణ్ పైన స్పందించి మాతో మాట్లాడి మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అయితే ఇక రిలేషన్ పార్టీ చెందిన కార్యకర్తలు కావడం వల్ల తమకి కేవలం దళితులు కాబట్టి మాపై విశిష్ట రహితంగా దాడి చేసి మా ఇంటిని కూల్చివేసి మాకు అన్యాయంగా రోడ్డు మీద పడేశారంటూ వాళ్ళందరూ వాపోతున్నారు. వాళ్ళతో పక్కన అమ్మ చెప్పండి, అసలు ఎందుకు ఎవరు మీ ఇంటికి వచ్చారు, ఎందుకు అసలు ఘటన ఎలా జరిగింది? ఈ సంతకి ఎమ్మెల్యే దగ్గర సంబంధించిన వాళ్ళు లక్ష్మణ్ రెడ్డి చెప్పండి రాత్రి 11:30 సమయంలో వచ్చి ఇదంతా 2 జేసీబీలు తీసుకొచ్చి సుమారు 100 మంది మా ఇంటి మీద పడి మా చిన్న పిల్లలు 100 మంది దాకా వచ్చినారన్న. అసలు ఆలోచించిన టైం కూడా ఇవ్వలేదు. చెల్లులన్నీ లాక్కున్నారు, మా ఇంట్లో మంగళసూత్రాలతో కూడా లాక్కపోయారు. చూడండి, ఇంత నడి రోడ్లోనే ఈ విధంగా ఆడవాళ్ళకు జరుగుతా అంటే ఎక్కడ ప్రభుత్వం ఉందన్నా? మమ్మల్ని మేము దళితులు అని ఇంకా ఏం రెడ్లని మీకు అంత నాకు అర్థమైతే కావడం లేదు. దయచేసి మేమైతే ఇప్పుడు నడి రోడ్డు మీద ఉన్నాం. నడి రోడ్డు మీద కూడా మమ్మల్ని పోలీసు వాళ్ళు అయితే కూర్చోనివ్వడం లేదు. అయితే ఎవరు పట్టించుకోవడం లేదు. పట్టించుకోండి. మా పిల్లలు అయితే ఇప్పుడు 10th క్లాస్ అయితే చదువుతున్నారన్న. బుక్స్ గానీ అసలు ఈ రోజు స్కూల్కి వెళ్ళలేదు, యూనిఫామ్ గానీ మాకు బట్టలు కూడా లేవు. అన్ని అక్కడే రాళ్ళ కింద అణిగిపోయినాయన్న. దయచేసి మాకు సహాయం చేయండి. మీడియా వాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ. మాకు అసలు ఏమి చెప్పలేదన్న. అర్ధరాత్రి సుమారు 100 మంది దాకా వచ్చేసారు. మాకు ఆలోచించుకునే టైం కూడా ఇవ్వలేదు.
ఎవరనే ఏం చెప్పలేదు, అన్ని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసినారు. ఇంకా ఆడవాళ్ళు మేము ఏం చేస్తాం, నా పిల్లలు ఏం చేస్తాం, 100 మందిని మేము ఏం చేస్తాం, బాగా తాగి వచ్చినారు. 2 పక్కల 2 జేసీబీలు పెట్టి మా ఇల్లు అంతా కూల్ చేసినారు. మేము ఇప్పుడు నడి రోడ్డు మీద కూర్చో ఉన్నాం. పెద్దవాళ్ళు దయచేసి అన్న పవన్ కళ్యాణ్ అన్న, మీ మీద ఒక్కటే మాకు నమ్మకం ఉంది, దయచేసి మీరు కొంచెం యాక్షన్ తీసుకొని మా ఇంటి గురించి కొంచెం పట్టించుకొని, మేము దళిత హిందువులమన్నా మా మీద దయించి దీని వెనకాల ఎవరెవరు పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద అన్ని యాక్షన్ తీసుకొని మాకైతే న్యాయం చేయండి అన్న. న్యాయం చేసి ఆర్థిక లావాదేవీలు విషయాలు అయితే నాకు అంత పెద్దగా తెలియదు, కానీ కొంచెం అయితే ఏదో తెలిసిన కాడికి అయితే ఉన్నాయి. అవి కూడా పూర్తి అయిపోయినాయి అన్న. పూర్తి అయిపోయి కూడా చాలా రోజులు అయితే అయిపోయింది. చాలా రోజులు అయిపోయినా కూడా అసలు వాళ్ళు ఈ మెయిన్ రోడ్ లో ఉన్నందువల్ల వాళ్ళకి దీని మీద ఆశ ఎక్కువైపోయింది. అక్కడికి మేము అంతా వాళ్ళు ఇచ్చిన దానికంటే ఎక్కువ అమౌంటే కట్టేసినామన్న. వాళ్ళకి ఆశ ఎక్కువైపోయింది. మీకే అమౌంట్ ఇస్తాము, దీన్ని వదిలేయండి చాలా సార్లు అయితే మాకు పంచాయతీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త దగ్గర కూడా పంచాయతీలు అయితే పెట్టినారు. వాళ్ళన్నీ ఒప్పుకున్నారు. మళ్ళీ ఏం చేసుకున్నారో కానీ రాత్రికి రాత్రే వచ్చి మా మీద గుంపులుగా పడిపోయినారు. ఇప్పుడు మాకు దిక్కు ఏం లేదు, నడి రోడ్డు మీద అయితే కూర్చొని ఉన్నాం. ఇట్లా ఎన్ని రోజులు కూర్చోవాలో మాకు తెలియదు. దయించి మా మీద ఏదో ఒక వాళ్ళ మీద యాక్షన్ అయితే తీసుకొని మాకైతే న్యాయం అయితే చేయండి. రాత్రి 100కు ఫోన్ చేసినామన్నా. వాళ్ళు వచ్చేటప్పటికే అంత అయిపోయింది. ఎక్కడో అక్కడ వెళ్ళిపోయినారు. 3 అయితే పట్టుకున్నారంట. ఆ 3 కూడా రాత్రి అయితే వదిలేసినారు. అదే మీ ఇంట్లో వరకు వచ్చితే మీరు ఇలాగే ప్రవర్తిస్తారా? ఎట్లా పెద్దవాళ్ళ ఇంట్లో జోలికి వెళ్తే ఇలాగే ఉంటదన్నా. ఇంకా ఈ ఎరకు ఎంతో రాష్ట్రం మొత్తం కూడా వాళ్ళ కొల్లని చేసేసిందో. ఇప్పుడు ఎమ్మెల్యే ఉంది, వాళ్ళ ఇంటి మీదకి వెళ్తే ఎంత ఇదిగా చేసేస్తారు. మేము దళితులమని మీకు అంత చులకన? ఎవరు పట్టించుకోవడం లేదు. ఏమన్నా రోడ్డు మీద కూర్చున్నాం మేము, మా ఇంటి ముందు కూడా మాకు కూర్చునే దానికి స్వతంత్రం కూడా లేకుండా మమ్మల్ని రోడ్డు మీద పోలీసు వాళ్ళు లేపి మీరు కేసులు పెడుతురు అని అంటారు. కేసులు పెడితే ఏం చేస్తున్నారు అన్న? ఇప్పటికి ఇలాంటి చాలా ఘటనలు అయితే జరిగినాయి. ఎంతవరకు అది న్యాయం జరుగుతున్నాయో మాకైతే తెలియడం లేదు. దయించి మీరు మాకు ఈ రోజుల్లో ఏదో ఒక న్యాయం అయితే చేయండి. మాకు న్యాయం చేయకపోతే మేము ఇంకా కొంచెం రోడ్ల మీద ఇంకా పనుకోవాల్సి వస్తుంది. మా మీద యాక్షన్లు తీసుకుంటే మేము రోడ్ల మీద ఇంకా ఏమన్నా చేసుకోవాల్సి కూడా వస్తుందన్న. దయించి మాకు మా ఇంటిని మాకు అప్పచెప్పండి. దీని వెనుకున్న పెద్దవాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే మా లాంటి పేద ప్రజలకు ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. పేద ప్రజలకు మేలు చేస్తేనే మిమ్మల్ని గుర్తు పెట్టుకొని మళ్ళా ఎలక్షన్లకు కూడా గెలిపించుకుంటారన్న. మీరు చేసే మేలే రేపు మిమ్మల్ని గెలిపించుకోవడానికి మళ్ళీ కారణం అవుతుందన్న. కేవలం దళితులం కాబట్టి మాపై విచక్షణాత్మకంగా దాడి చేసి మా ఇంటిని కూల్చివేశారంటూ కూడా బాధితులు అయితే వాపోతున్నారు. థ్యాంక్ యూ శివ. ఇల్లు పలగొట్టారు.